సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ అనిల్ నమస్కారం. ఇంట్రాడే కోసం చాలామంది కష్టపడుతుంటారు. ఇంట్రాడే గెయిన్స్ కోసం చాలా ట్రేడర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ కూడా తప్పకుండా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే అదొక ఆపర్చునిటీలా తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి సమయాల్లో ముఖ్యంగా షార్ట్ అండ్ స్వీట్ ట్రేడ్గా చాలామంది ప్రిఫర్ చేసే వాళ్ళలో టర్నోవర్ ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ తక్కువ టర్నోవర్తో ఎక్కువ ప్రాఫిట్ చేసే ఇంట్రాడే ట్రేడర్స్కి ఒక సొల్యూషన్ అంటూ లేదు అని వెతుకుతున్నారు. సో ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు దీనికి ఎటువంటైనా సాఫ్ట్వేర్ ఉంటుందా, ఉంటే అదేంటి, లేదంటే అది వెబ్సైట్స్లో ఫ్రీ సాఫ్ట్వేర్ ఎనేబుల్ అయి ఉంటుందా, ఎటువంటి వెబ్సైట్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య బ్యాంకింగ్ సైట్సే కాకుండా ఇంటర్నెట్లో ట్రేడింగ్ చేయడానికి ఆర్ ఫ్రీ చార్టింగ్ సాఫ్ట్వేర్ కోసం కూడా వెబ్సైట్స్ ఉండడం తర్వాత అప్పుడు ఫిషింగ్ సైట్స్గా మారాయి ఇవన్నీ. ఎందుకంటే కంప్లీట్గా మీ ట్రేడ్స్ని హ్యాక్ చేయడం కానివ్వండి, ఆర్ మీ డీమ్యాట్ అకౌంట్లో కూడా రాంగ్ ట్రేడ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఎదురు చేసుకుంటున్నారు. కానీ మొత్తానికి చెప్పుకుంటే ఈ ఇంట్రాడే సాఫ్ట్వేర్ ఏదైనా అవైలబుల్ ఉందంటే దానికి ఒక సొల్యూషన్ కోసం అని చెప్పేసి ఒక యూనిక్ వీడియో, ఈ కంటెంట్ మీకు చాలా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సో ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ వీడియో మేము ఈరోజు చేస్తున్నాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అసలు స్టాక్ బ్రోకర్ వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాక అది ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒక మినిమం బేసిస్లో ఒక చిన్న గ్రాఫ్ అనేది ఇవ్వబడుతుంది. అది మొబైల్ ఎనేబుల్డ్ కానివ్వండి, సిస్టమ్ ఎనేబుల్డ్ కానివ్వండి. సో ఇటువంటి సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. బట్ అందులో ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాలి, ఆర్ లేదంటే మీ దగ్గర మీ ఫార్ములాస్ ఉన్నాయి, ఆర్ మీ దగ్గర కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఇండికేటర్స్ని ఎలా అందులో ఇన్కల్కేట్ చేసేసి ఆర్ ఇన్కార్పొరేట్ చేసేసి వాటిల్ని వాడుకోవాలి అన్న ఆ ఫెసిలిటీ మాత్రం ఐడియా లేదు. అండ్ చాలామంది ఆ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయలేదు. బట్ కొంతమంది స్టాక్ బ్రోకర్స్ కూడా ఉన్నారు, డెడికేటెడ్ వన్ కైండ్ ఆఫ్ స్టాండ్ అలోన్ కంపెనీస్ కూడా ఉన్నాయి, ఆన్లైన్ చార్ట్స్ ఇస్తున్నారు. అండ్ దీంతోపాటు ఇండివిజువల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఎవరైతే వీళ్ళు మీకు సాఫ్ట్వేర్ డంప్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో అటువంటి పేర్లు ఏంటో వరల్డ్ వైడ్గా ఫేమస్ ఉన్న పేర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రేక్షకుల కోసం ఈ రిపోర్ట్ మేము చేసాం ఈరోజు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈడిల్వీస్ అనే ఒక స్టాక్ బ్రోకర్ ఉన్నారు. సో ఈడిల్వీస్ వాళ్ళ మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ యాప్లో ఒక ఇన్డెప్త్ కైండ్ ఆఫ్ మీకు డిమాట్ అకౌంట్ హోల్డర్కి, ఇంట్రాడే కానివ్వండి, ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరి కోసం కూడా ఒక క్లారిటీ వచ్చేటట్టుగా వాళ్ళు మీకు 1 minute దగ్గర నుంచి 1 day, 1 month అండ్ 3 months అండ్ 1 year వరకు కూడా మీరు డిఫరెంట్ టైం పీరియడ్స్ పెట్టుకొని ఆ చార్ట్స్ వాడుకోవచ్చు. ఇందులో బై డిఫాల్ట్గా వీళ్ళు చాలా ఇండికేటర్స్ ఇచ్చారు, చాలా పారామీటర్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఒకే పారామీటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఏ కానివ్వండి, మూవింగ్ యావరేజ్ కానివ్వండి, దీంతోపాటు ఎంఏసిడి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ట్రేడర్కి వాళ్ళ కంఫర్ట్ ప్రకారంగా అది సెట్ అవుతుంది. కాబట్టి వాళ్ళది ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది ఇందులో. సో ఒక క్లారిటీ లాంటి సాఫ్ట్వేర్ ఉంది. అండ్ దీంట్లో మీకు హ్యాంగ్అవుట్స్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ ఒక రియల్ టైమ్ బేస్డ్ చార్ట్స్ ఉంటాయి ఇవి. సో ఇది ఫస్ట్ స్టాక్ బ్రోకర్ పేరు ఈడిల్వీస్. వాళ్ళ మొబైల్ యాప్లో అండ్ వాళ్ళ ట్రేడింగ్ స్టేషన్లో, అంటే మీ సిస్టంలో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఒకసారి తప్పకుండా మీరు డెమో లాంటి వర్జన్ ఏదైనా ట్రై చేశాక మీరు డిసిషన్ తీసుకోండి. రెండో స్టాక్ బ్రోకర్ అప్ స్టాక్స్ అనే ఒక బాగా ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఇది. లైక్ వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ ఒక కైండ్ ఆఫ్ పేటెంటెడ్ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఒక ఎక్స్క్లూజివ్ ఫెసిలిటీస్ వీళ్ళు ఇస్తున్న సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. సో ఈ ఇన్డెప్త్ సాఫ్ట్వేర్ కూడా మీకు తప్పకుండా దీంట్లో మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఇది రీసెంట్గా లాంచ్ చేసింది ఉంది. సో దీని గురించి కూడా మీరు తప్పకుండా ఒకసారి డెమోస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి మీకు ప్లే స్టోర్లో కానివ్వండి, ఆర్ దీంతోపాటు వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డెమో వర్షన్ ఫస్ట్ ట్రై చేయండి. అండ్ మూడో కంపెనీ అందరికీ తెలిసింది జీరోదా. సో జీరోదా చాలా ఫేమస్ ఆన్లైన్లో ఒక లాంటి లీడర్గా ఏర్పడిన కంపెనీ. సో వీళ్ళు కూడా బాగా మంచి పారామీటర్స్ ఉన్న, ఇండికేటర్స్ ఉన్న సాఫ్ట్వేర్ని అందజేస్తున్నారు. అది జీరోదా లైట్ అనే పేరుతో. సో కైట్ అనే సాఫ్ట్వేర్లో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అందులోనే మీకు జీరోదా లైట్ ఆర్ జీరోదా కైట్ అన్న ఆఫర్స్ ఉన్నాయి. సో ఇందులో మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెమోస్ చూసుకొని మీరు తప్పకుండా ఇన్డెప్త్ అనాలిసిస్ కోసం మీరు ఈ స్టాక్ బ్రోకర్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. అఫ్కోర్స్ ట్రేడ్ చేసినా చేయకున్నా ఏ స్టాక్ బ్రోకర్ అయితే మనకు బాగా ఇన్డెప్త్గా అటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో తప్పకుండా ఆ స్టాక్ బ్రోకర్ సర్వీసెస్ని మీరు వాడుకోవచ్చు. సో ఇది థర్డ్ టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ గివింగ్ సాఫ్ట్వేర్, చాటింగ్ సాఫ్ట్వేర్. అండ్ నాలుగోది చూసుకుంటే
ఇది చాలా పాత కంపెనీ అండి అండ్ మోర్ దెన్ 15 ఇయర్స్ నుంచి వరల్డ్ వైడ్గా ఫేమస్ ఉంది. అది amibroker.com అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఫ్రీ వర్జన్ ఒక లిమిటెడ్ కైండ్ ఆఫ్ ఫీచర్స్తో ఉన్న వర్జన్ మీరు చూడొచ్చు, ట్రై చేయొచ్చు. బట్ ఒకసారి మీరు పెయిడ్ మెంబర్గా వీళ్ళ సర్వీస్ తీసుకుంటే ఎక్స్ట్రీమ్లీ ఇన్డెప్త్గా ఉంటుంది అండ్ చాలా ఉపయోగపడే మీకు రీసెర్చ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇందులో. సో తప్పకుండా ఈ వెబ్సైట్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. tradingview.com అనదర్ ఫేమస్ కంపెనీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ వెబ్సైట్లో వెబ్ బేస్డ్ చార్టింగ్లో అని చెప్పుకోవచ్చు. వీళ్ళు స్టాక్ బ్రోకర్స్ కాదండి, బట్ డెఫినెట్లీ వీళ్ళు ఒక ఎక్స్క్లూజివ్ చార్టింగ్ సాఫ్ట్వేర్ అనాలిసిస్ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. అది మీకు ఇంట్రాడే కోసం స్పెషల్లీ, దీంతోపాటు మీడియం టర్మ్తో లాంగ్ టర్మ్ కోసం కూడా ప్రిఫర్ చేసుకోవడానికి అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్వల్స్ మీరు వాడుకోవచ్చు. సో tradingview.com తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీని తర్వాత ఈ సిగ్నల్ అనే కంపెనీ వన్ ఆఫ్ ది లీడర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న చార్టింగ్ వరల్డ్ వైడ్లో డిఫరెంట్ ఎక్స్చేంజెస్ కోసం కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మన ఇండియాలో కూడా NSE BSE ఎక్స్చేంజ్ కోసం కావాల్సిన ట్రేడింగ్ ఫీడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక ఫేమస్ ఇంట్రాడే సాఫ్ట్వేర్ కాబట్టి ఒకసారి దీని డెమో కూడా తప్పకుండా ట్రై చేసి దెన్ యూ కెన్ ప్రిఫర్ టు మెంబర్షిప్ తీసుకోవాలా లేదా అన్న విషయం కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మెటాస్టాక్ ఇది ఒక పెయిడ్ సాఫ్ట్వేర్ అండి. ఈక్విస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఈ సాఫ్ట్వేర్ని తయారు చేస్తుంది. ఇది కూడా దాదాపు మీకు 20 సంవత్సరాలు పైనే అయిపోయింది ఈ కంపెనీ. సో వీళ్ళ అడ్వాన్స్ లెవెల్స్ ఉన్నాయి అన్నమాట. చాలా కంప్లీట్ ఇన్డెప్త్లోకి తీసుకెళ్ళిపోతుంది ఈ సాఫ్ట్వేర్ ఒక అనలిస్ట్ని. మీ దగ్గర ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అటువంటి ఐడియాస్ మీ దగ్గర ఉంటే మీరు ఒక ఫార్ములా క్రియేట్ చేయగలిగితే మీ ఫార్ములా ప్రకారంగా అది మీకు కస్టమైజ్డ్ సిగ్నల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ చాటింగ్ సాఫ్ట్వేర్ని కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. బట్ దీనికి డెమో వర్జన్ ఉంటే తప్పకుండా మీరు కనుక్కొని కంపెనీతో మీరు డీటెయిల్స్ తీసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ MetaTrader 4 చాలా ఫేమస్ సాఫ్ట్వేర్ అండి. ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ని ఫారెక్స్ మార్కెట్లో బిట్కాయిన్లో కానివ్వండి ఆర్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ చాటింగ్ సాఫ్ట్వేర్స్ ఇండియన్ మార్కెట్స్ కోసం కూడా వాడతారు. సో ఇది ఎక్స్ట్రీమ్లీ పాపులర్, చాలా కస్టమైజేషన్స్ ఉన్నాయి. అండ్ దీంతోపాటు యూజబిలిటీ అంటే యూజర్ ఫ్రెండ్లీనెస్ అనేది ఉండాలి. సో అందులో మీకు తప్పకుండా దొరుకుతుంది. సో MetaTrader 4 అనే ఈ సాఫ్ట్వేర్ని కూడా మీరు ప్రిఫర్ చేయండి. డెమో వర్జన్ ట్రై చేశాక తప్పకుండా మీకు నచ్చితే దీని మెంబర్షిప్ డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు మీరు. డే ట్రేడింగ్ సాఫ్ట్వేర్ అంటే జనరల్గా ఏంటంటే ఇది మీకు అనాలిసిస్ ప్రొవైడ్ చేసేసి మీకు ట్రేడ్స్ కోసం సిగ్నల్స్ ఇచ్చే సాఫ్ట్వేర్. సో ముఖ్యంగా మనకి ఒకసారి డే ట్రేడింగ్ అనాలిసిస్ చేశాక ఇందులో నుంచి ఫస్ట్ స్టేజ్ తర్వాత ఒక సెకండ్ స్టేజ్కి వెళ్ళడానికి యూ నీడ్ టు హ్యావ్ డేటా అనమాట. ఆ డేటా ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు NSEలో ఉన్న స్టాక్స్దే కావాలి లేదంటే BSE స్టాక్స్ కావాలి అనుకోండి, తప్పకుండా ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇటువంటి ఫెసిలిటీస్ మీకు డేటా అనేది మీకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సో మీరు దీన్ని ఒకసారి మీరు ఎక్స్చేంజ్ తెప్పించుకోవచ్చు. లేదంటారా మీరు ఎవరైతే ఇండివిజువల్ ఆర్ స్టాండ్ అలోన్ కంపెనీస్ ఏవైతే సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు డేటా కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ డేటా. అండ్ దీంతోపాటు ఏంటంటే ప్రతి సింగిల్ ట్రేడ్ అంటే ట్రిక్ ట్రేడ్ అంటారన్నమాట. ఆ ట్రిక్ ట్రేడ్ని కూడా మీకు ప్రతి సింగిల్ ట్రేడ్ని కూడా మీకు అక్కడ చార్ట్ రూపంలో చూపిస్తుంది కాబట్టి అప్పుడే మీకు సిగ్నల్స్ కూడా జెన్యూన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ డేటా ఫీడ్ని మీకు అవసరం పడుతుంది. సో సరైన సిగ్నల్స్ కోసం, లేదంటే ఫేక్ సిగ్నల్స్ ఆర్ మిస్గైడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సాఫ్ట్వేర్లో. సో ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకొని ఒకసారి టెస్ట్ చేసి, మరి కొంతమంది బ్యాక్ టెస్టింగ్ కూడా చేస్తారు. సో అటువంటి టెస్టింగ్ చేసుకొని మీరు ప్రిఫర్ చేయండి. బట్ దీంట్లో మాత్రం లిమిట్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ పాసిబిలిటీస్ వల్ల మీరు ఎంటర్ అవుతున్న ట్రేడ్స్ ఎక్కువ పట్టుకు మీకు ప్రాఫిట్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కొన్ని బెస్ట్ సాఫ్ట్వేర్స్ పేర్లు మనం ఏవైతే చెప్పుకున్నామో అందులో మీకు డైరెక్ట్గా ఈ సాఫ్ట్వేర్ ఒక ట్రేడ్ని మీరు ఇచ్చిన పారామీటర్స్ ఆర్ మీరు పెట్టిన ఫార్ములాస్ని ఐడెంటిఫై చేసి ఒక ట్రేడ్ని ఐడెంటిఫై చేసి మీ వైపు నుంచి ఆ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసే అవకాశాలు కూడా అందులో మీకు ఆ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సాఫ్ట్వేర్ చార్ట్స్ ఉంటాయి, అది మీ ట్రేడింగ్ టర్మినల్తో ఎమర్జ్ అయిపోతుంది. ఆ మర్జ్ అయిపోయిన తర్వాత మీరు ఆ ట్రేడింగ్ టర్మినల్లో ఏదైతే ట్రేడ్ చేయాలనుకుంటారో ఆటోమేటిక్గా మీ సాఫ్ట్వేర్, మీ చార్టింగ్ సాఫ్ట్వేర్ అది మీకు కోసం చేసి పెడుతుంది. సో ఇది ఇంకొక అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ఫీచర్ ఉంటుంది. సో దీని గురించి ట్రై చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ మీరు మీ స్టాక్ బ్రోకర్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఆర్ దీనికి ఒకవేళ స్టాండ్ అలోన్ కంపెనీ ఉందంటే వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎంత అక్యురసీ రేట్ హైగా ఉంటుంది అన్న విషయం మీరు వాళ్ళతో కనుక్కోండి ఒకసారి. ముఖ్యంగా మీరు సాఫ్ట్వేర్ కొంటున్నప్పుడు అది సిస్టమ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అయిందా, అందులో అలాంటి టైంలో మీకు వాళ్ళు
మొబైల్ యాప్ కూడా ఆ సాఫ్ట్వేర్కి కావాల్సిన మొబైల్ యాప్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారన్న విషయం మీరు తప్పకుండా కనుక్కోవాలి. ఎందుకంటే జనరల్గా ఏం చేస్తారంటే ఎవరైతే సాఫ్ట్వేర్స్ ఇస్తున్నారో అది మీరు డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఏంటంటే ఈ మెటాస్టాక్ అనే సాఫ్ట్వేర్ మాత్రం వీళ్ళు ఎక్కువగా విండోస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్కే వీళ్ళు రీసెంట్ వరకు డెవలప్ చేసేవాళ్ళు. సో మ్యాక్ బేస్డ్ కంప్యూటర్స్ ఉన్న యాపిల్ కంప్యూటర్స్ ఉన్న వాటికి కూడా డెఫినెట్గా మీకు కంపాటబిలిటీ ఉంటుందా, లేకపోతే లాంచ్ తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటాయా ఆ సిస్టంలో అన్న విషయం కూడా మీరు డెమో వర్జన్లోనే తప్పకుండా మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్లీ ఒక ట్రేడ్ అనేది స్టార్ట్ చేశారని కూడా అటువంటి సమయంలో ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మీకు మేజర్ లాసెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రీ కండిషన్స్ ఏంటి, వాళ్ళ కైండ్ ఆఫ్, ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే అండి ఇది ఒకసారిగా ఒక వీడియో చేసి చెప్పడంలో ఛార్జెస్ గురించి అది పెద్ద మాట కాదు. పని ఏంటంటే ఎవ్రీ 3 months అది ఎక్స్చేంజ్ వైపు నుంచి కొత్త కొత్త ఛార్జెస్ కానివ్వండి, కొత్త ఫీజ్ కానివ్వండి, ఆర్ ట్యాక్సెస్ కానివ్వండి మారుతూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ 3 months 6 monthsకి ఒకసారి మీరు డెఫినెట్గా మీరు అప్డేట్ తీసుకుంటూ ఉండాలి. లేదంటే సంవత్సరానికి ఒక్కసారైనా మీకు అప్రిసియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీజ్ అనేది ఉంటుంది, ఒక 10% అన్న పెంచడం లేదంటే తగ్గించడం అనేది ఉంటుంది. సో అది మీరు బేస్ చేసుకుని ఏదైతే మీరు డెసిషన్ తీసుకుంటారో వాళ్ళతో ఎలా బార్గెన్ చేస్తారన్న దాని మీద మీకు ఉంటుంది. సో అక్కడ తప్పకుండా మీరు ఆ విషయంలో మీరు గమనించాలి. అండ్ మొబైల్ యాప్ కూడా కొంతమందే ఇస్తున్నారు, కొంతమంది చాటింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఒకవేళ ప్రొవైడ్ చేస్తున్నారంటే అది కూడా తప్పకుండా మీకు ఫ్రీగా వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే కొన్ని మంచి చాటింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం ఇందాక మాట్లాడుకున్న కంపెనీస్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ విషయం మీరు తప్పకుండా వాళ్ళ నుంచి తీసుకోండి ఇన్ఫర్మేషన్. అది మీకు ఏమవుతుందంటే ఒక అడిషనల్ ఛార్జ్ అనేది మీకు తప్పుతుంది. సో అడిషనల్ బర్డన్ ఉండదు మీకు. సో యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ ఒక డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ ప్రకారం స్టార్ట్ చేసుకొని అందులో హోంవర్క్ చేశాక సిస్టంలో తర్వాత అదే హోంవర్క్ని మీరు మొబైల్లో వ్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే మొబైల్లో మేజర్ ఫీచర్స్ ఉండకపోవచ్చు, బట్ ఎస్ మైనర్ ఫీచర్స్ వల్ల తప్పకుండా మీకు అది సహాయంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వర్క్లో ఉన్నప్పుడు కానివ్వండి తప్పకుండా మీరు ఆ ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకునే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒక యాప్ ఏం చేస్తుందంటే టూ మచ్ ఆఫ్ న్యూస్ కానివ్వండి ఆర్ టూ మచ్ ఆఫ్ సిగ్నల్స్ ఆర్ పారామీటర్స్ కానివ్వండి ఇచ్చినప్పుడల్లా ఆ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ వల్ల ఏమవుతుందంటే మీరు బాగా ఇంపల్సివ్ ట్రేడ్స్కి గురవుతారు. అంటే ఆ టెంప్టేషన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ మీకు టర్న్ ఓవర్ పెరిగిపోయి మీరు చేసిన ప్రాఫిట్ కాస్త అది బ్రోకరేజ్లో ట్యాక్సెస్ రూపంలో అది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి అంతవరకు కష్టపడేసి ఇంట్రాడేలో ట్రేడ్స్ ఎక్కువ చేసి ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ తెచ్చుకోకపోతే అది మళ్ళీ మీకు ఒక హెడేక్గా మారుతుంది. సో ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇంపల్సివ్ ట్రేడ్స్ జరిగేది చాలా కామన్ అండి. ఈ విషయం చాలామంది ట్రేడర్స్కి ఈ విషయం తెలుసు, ఇన్వెస్టర్స్ కూడా ఈ విషయం గురించి ఐడియా ఉంది. ఎందుకంటే బై మిస్టేక్ కాస్తంత ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల ఏమవుతుందంటే ట్రేడ్స్ కాస్త ఎక్కువ పడతాయి. సో దానివల్ల ఏంటంటే మీరు సంపాదించిన ఆ చిన్న ప్రాఫిట్ కాస్త మీకు అది ట్యాక్స్ రూపంలో ఆర్ బ్రోకరేజ్ రూపంలో లేదంటే లాస్ రూపంలో అది మీకు తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి సో దానివల్ల మీకు పోర్ట్ఫోలియోలో ఒక రియల్ టైం ప్రాఫిట్స్ అనేది కనపడదు. సో ఈ విషయాన్ని మీరు చాలా ఆలోచించేసి 1 లేదా 2 పారామీటర్స్ మాత్రమే ఎక్కువ వరకు వాడండి. అది ఇంట్రాడే అయినా ఆర్ షార్ట్ టర్మ్ డెలివరీ ట్రేడ్స్ అయినా కానివ్వండి. సో ఈ విషయాన్ని మీరు మోర్ దెన్ 2 ఫార్ములాస్ ఆర్ 2 పారామీటర్స్ లేదా 2 ఇండికేటర్స్ కంటే ఎక్కువగా వాడకండి. ఒకవేళ మోర్ దెన్ 2 వాడుతున్నారంటే తప్పకుండా మీరు ఇంకా ఎక్కువగా అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. సో ఆ టైంలో మీరు రిస్క్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ విషయం తప్పకుండా ఆలోచించండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది దాని కాస్ట్ ఏంటి అండ్ మీ రిక్వైర్మెంట్ ఏంటి. సో కాస్ట్ పరంగా మీకు అది ఒకవేళ బర్డన్ అవుతుందంటే దెన్ డెఫినెట్గా అది మీరు ఎక్కువగా ఆలోచించకుండా తప్పకుండా వేరే ఆప్షన్ కలిగిపోండి. ఎందుకంటే కాస్ట్ ఎకనామికల్గా ఉండాలి అండ్ రిక్వైర్మెంట్ మీ ఉన్న దానికి ఇంకా డబుల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి. అలా మీరు తప్పకుండా ఆలోచించాలి. ఎందుకంటే కాస్ట్ ఒకవేళ కపుల్ ఆఫ్ థౌజండ్స్లో వెళ్ళిపోతుంది, 50,000, 1 lakh లేదా కొన్ని లక్షల్లో వెళ్ళిపోతుందంటే ఆ కాస్ట్ బర్డన్ ఏదైతే ఉంటుందో మీరు ఎప్పుడు కూడా అది మీరు తగ్గించుకోలేరు. సో ఆ కాస్ట్ బర్డన్ ప్రతిసారి మీరు చేసుకున్న ప్రాఫిట్స్ వల్ల అందులో కాస్ట్ భరించాల్సి వస్తుంది. కాబట్టి అదొక పెద్ద బర్డన్గా మారే అవకాశం ఉంటుంది. సో ఈ విషయం గమనించాలి. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఇస్తున్న టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఏంటి, అది అడ్వాన్స్డా లేదంటే క్లాసిక్గా ఫాలో అవుతూ వస్తున్న గత 10 లేదా 20 సంవత్సరాల్లో వీళ్ళు అదే వాడుకుంటూ వచ్చారా, లేదంటే లేటెస్ట్ వర్జన్స్ వీళ్ళు ఏదైనా ఇంట్రొడ్యూస్ చేశారా, అండ్ ఒకవేళ చేశారంటే పాత వర్జన్కి కొత్త వర్జన్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎలాంటి సక్సెస్ రేట్ ఉంది కంపెనీ వైపు నుంచి ఒకవేళ వాళ్ళు క్లెయిమ్ చేసే. సో ఈ విషయం మీరు అడిగి మరి తెలుసుకోవాలి. ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఏంటి, ఒకసారి మీరు ఆర్డర్ పడిందంటే మీ సిస్టంలో ఆర్ మీ మొబైల్లో మీకు ఎన్ని సెకండ్స్లో మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అన్న విషయం మీకు తిరిగి ఎక్స్చేంజ్ నుంచి ఒక కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది.
సో ఆ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఏంటో మీరు చూసుకోవాలి. ఒకవేళ మీరు ట్రేడ్ చేశాక ఒక్కోసారి ఏమవుతుందంటే 30 సెకండ్స్ లేదా 30 మినిట్స్ వరకు కూడా కన్ఫర్మేషన్ రాకుండా పోతుంది. ఆ టైంలో అసలు ఏం చేయాలో తోచక చాలామంది డెఫినెట్గా ఇంపల్సివ్ అయిపోతారు, టెన్షన్కి గురవుతారు. కాబట్టి సో ఆ ప్రాబ్లం రాకుండా మీరు తప్పకుండా ఈ విషయం కూడా మీరు అడిగి తెలుసుకోవాలి. అండ్ యాక్సెసిబిలిటీ ఏంటి? అసలు యాక్సెసిబిలిటీ అంటే జనరల్గా దీనికి స్పెషల్లీ ఈ యాప్ వాడాలన్నా సిస్టమ్ వాడాలన్నా దీనికి ఇంటర్నెట్ స్పీడ్ మినిమం ఉంటే సరిపోతుందా, లేదంటే గిగాబైట్స్లో దీనికి స్పీడ్ కావాలా, ఆ సాఫ్ట్వేర్ మీకు ఎంతవరకు స్పేస్ తీసుకుంటుంది, అండ్ దీన్ని మీరు ఎంత సింప్లిఫైడ్ మేనర్గా మీరు యాక్సెస్ చేయగలుగుతారు, అంటే యూజర్ ఫ్రెండ్లీనెస్ అనేది ఉండాలన్నమాట. సో ఆ విషయం కూడా మీరు తప్పకుండా చూడాలి. ఫీచర్స్, ప్రతి యాప్లో ప్రతి సాఫ్ట్వేర్లో బోలెడన్ని ఫీచర్స్ ఉంటాయండి. అందులో మీకు 70-90% వరకు పనికిరాని చాలా ఉంటాయి. ఒక 10% లేదా 20% వరకే మీకు పనికి వస్తాయి అనుకుంటే అటువంటి సాఫ్ట్వేర్ని మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయవద్దు. ఎందుకంటే మీరు డబ్బులు కడుతున్నప్పుడు అటువంటి సర్వీస్ మీకు కావాలి అంటే కనీసం మోర్ దెన్ 50-60% ఆ ఫీచర్స్ మీకు తప్పకుండా మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, మీకు బెనిఫిట్ అయ్యేలా ఉండాలి. కాబట్టి సో ఈ విషయాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. దీన్ని కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు నోట్ చేసుకోండి. లాస్ట్, వెరీ ఇంపార్టెంట్, అసలు మనం ఈ సాఫ్ట్వేర్ తీసుకుంటుంది దేనికోసము, ఈ ఇన్వెస్ట్ మనం చేస్తున్నాము ఒక అనాలిసిస్ పైన. సో దీని అనలిటిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మనకు పర్ఫెక్ట్ సిగ్నల్స్ ఇవ్వబడుతుందా లేదా, మీరు ఒకవేళ మీ దగ్గర ఉన్న ఫార్ములా కానివ్వండి, ఒక ప్రోగ్రామ్ కానివ్వండి, దాంట్లో ఒకవేళ ఇన్కార్పొరేట్ చేస్తే ఆ అనలిటిక్స్ ద్వారా మీకు వచ్చే లాభం ఏంటో అది మీకు ప్రాఫిట్ రూపంలో కనపడుతుందా లేదా అన్న విషయం మీరు తెలుసుకోవాలి. కాబట్టి సో ఈ అనలిటిక్స్ భాగాన్ని మాత్రం చాలా ఎక్స్ట్రీమ్గా మీరు ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది.